ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు వెళ్ళే 2 రోజులకే జాగ్రత్తలు చెప్తున్నావేంటే? ప్లీజ్ అక్క, నా మాట విను. సరే చెప్పు. మావయ్య గారికి ఏ లోటు రాకుండా చూసుకో. అత్తయ్య గారి చేత మాట అనిపించుకోకుండా పని చెయ్యి. ముఖ్యంగా శ్రీకాంత్ని సంతోషంగా చూసుకో, సరేనా? సరే కృష్ణ. వెళ్తున్నానక్క. వెళ్తున్నాను అని కాదు, వెళ్ళొస్తాను అని చెప్పు. కృష్ణ, దీని మీద సంతకం కేవలం ఫార్మాలిటీ అంతే. మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం భార్యాభర్తలుగా మనం కలిసి ఉండేది కేవలం 4 రోజులే. ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కదా, అందరికీ తుది వీడ్కోలు చెప్తుంది. కృష్ణ, ఎంతసేపు? వెళ్దాం పదా. నిన్ను మీ ఇంటి దగ్గర దింపేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. జాగ్రత్త. కృష్ణ, ఎన్నిసార్లు చెప్తావు? కృష్ణ, ఎక్కువ వెళ్ళాలి కదా. ఏవండి, ఏంటి? ఒకసారి లోపలికి వెళ్ళొస్తాను. ఎందుకు? మీరు తొందర పెట్టేసరికి అత్తయ్య గారికి చెప్పకుండా వచ్చేసాను. ఆవిడకు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, వెళ్దాం పదా. లేదండి, ఒక్క నిమిషం అలా వెళ్ళి చెప్పేసి వస్తాను. సరే, త్వరగా రా. ఈ ఇంటికి కృష్ణ పీడ పోయింది. నేను మెడపట్టి గెంటకుండానే అదే వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్పేవాళ్లు కానీ నన్ను ఎదిరించేవాళ్లు కానీ ఎవ్వరూ ఉండరు. అత్తయ్య, ఏంటత్తయ్య, నేను వెళ్ళిపోతున్నాను, నా పీడ విరగడైపోతుంది అనుకుంటున్నారా? నేనెందుకు అలా అనుకుంటాను? ఎందుకంటే మీకు మా అగ్రిమెంట్ గురించి తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్య. మీరు ఏ పిచ్చి ప్లాన్ వేయకుండానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని సంబరపడిపోతున్నట్టున్నారు. నువ్వు ఎలా తగలబడితే నాకేంటి? నీ గురించి నేను అంతగా పట్టించుకోను. మీరు మేకపోతు గాంభీర్యంతో ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో ఉంది నాకు తెలుసు. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవట్లేదు. నేను మీకు చిన్న గ్యాప్ ఇస్తున్నా. ఈ విరామంలో నేను తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుని మళ్ళీ వస్తాను. ఎలా వస్తావు? ఎవరు నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు? నా భర్త తీసుకొస్తాడు. నన్ను ఎలా అయితే తీసుకుని వెళ్తున్నారో అలాగే మా ఆయన నన్ను ఈ ఇంటికి తీసుకొస్తారు. రాధ నిన్ను ఈ ఇంటికి తీసుకురావడమా? రాధ గురించి నీకింకా పూర్తిగా తెలీదు. మీకు నా గురించి పూర్తిగా తెలీదు. నువ్వు ఎలా మళ్ళీ ఈ ఇంట్లోకొస్తావో నేను చూస్తాను. చూస్తారు, తప్పకుండా మీరు చూస్తారత్తయ్య. అప్పటి వరకు నేను మీకిచ్చే విరామంలో విశ్రాంతి తీసుకోండి. సరేనా అత్తయ్య? వెళ్ళొస్తాను.
నేను వచ్చే వరకు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఏంటమ్మా సూట్ కేసుతో సహా వచ్చావు? అది అత్తయ్య, అది నేను చెప్తానండి. ఏం లేదమ్మా, నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు నీ దగ్గర 2 రోజులు ఉండాలి అని అనిపించింది. అదే ఈయనకి చెప్పగానే వెంటనే నన్ను తీసుకుని పద వెళ్దామని తీసుకొచ్చారు. అంతే కదండి? అంతే అంతే. సరే కృష్ణ, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అదేంటి అల్లుడు గారు, కాసేపు కూర్చోండి, భోంచేసి వెళ్ళొచ్చు. ఆయనకు అర్జెంట్ వర్క్ ఉందిలే నాన్న. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు నాటుకోడి కోసి మరీ భోజనం పెట్టచ్చులే. నేను జీవితంలో మళ్ళీ మీ ఇంటికి రాను. మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి రప్పిస్తాను. మీరే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేలా చేస్తాను. పోనీ కాఫీ అయినా తీసుకొస్తాను అల్లుడు గారు, కాసేపు కూర్చోండి. ఆయన ఈ టైంలో కాఫీ తాగర్లే అమ్మా. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు కాసేపు కూర్చుంటారులే. నిన్ను నేను తీసుకెళ్ళడమా? ఆ ఛాన్సే లేదు. ఇదే నిన్ను చివరిసారి కలిసేది. మనం జీవితాంతం కలిసి ఉండేలా చేసి నేనే మీ సర్వస్వం అనుకునేలా చేస్తాను. ఉంటానత్తయ్య. మంచిది అల్లుడు గారు. అమ్మా, 1 నిమిషంలో వస్తాను. పదండి. ఏవండి? ఏంటి? జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళడమే గాని తిరిగి రావడం అంటూ ఉండదు. వెళ్ళిరండి. ఇంటి దగ్గర అంత ఫీల్ అయిపోయింది, ఇప్పుడేంటి వెళ్ళండి అని సెండ్ ఆఫ్ చెప్తుంది. ఏదైతే ఏంటి, వదిలించేసుకున్నానుగా. తను ఎలా ఉంటే నాకేంటి. బాయ్ అండి. బాయ్. మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలండి. మీకు పెళ్ళిళ్ళు ఎందుకు నచ్చవో, ఆడవాళ్ళంటే ఎందుకు నచ్చరో కూడా తెలుసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అప్పుడు మీరే నా ప్రేమని గుర్తిస్తారు, నన్ను తిరిగి ప్రేమిస్తారు. మనం కలిసి కలకాలం సంతోషంగా బతికేయచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.